DD9 టీవీ న్యూస్ ఛానల్ తరపున ఇక్కడ మనము మల్కపేట ప్రాంతంలో ఉన్న మన సరాబ్ తులసి మేడం గారు ఇంటికి విచ్చేసాము. వారు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజాయేక్త పార్టీ తరపున ప్రెషర్ కుక్కర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ ఎందుకు రావాలని కోరుకున్నారు మేడం? నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సోషల్ సర్వీస్ చేయాలి, పేద ప్రజలకి నేను ఏదన్నా సేవ చేయాలి, నిజంగా నాతోనైనంత నేను చేస్తున్నాను. కానీ దానికి నేను ఇప్పుడు రాజకీయాలను ఎన్నుకోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక పదవి ఉన్నప్పుడు మనం సాధించింది ఇంకా ఎక్కువ ఉంటుంది. అది నేను ప్రజలకి నిజంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ వెళ్తే నాకు ఒక పదవి వచ్చినప్పుడు నేను ప్రజలకు ఇంకా 100% న్యాయం చేస్తానేమో అన్న ఉద్దేశంతో నేను రాజకీయాలలోకి రావడం జరిగింది. ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలలో లాగా ప్రజా ఏకతా పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ. మన జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనన్న గారు వారి సారథ్యంలో మీరు ముందుకెళ్తున్నారు కదా, వారి యొక్క సపోర్ట్ కానీ అలాగే వైశ్య జాతి సపోర్ట్ కానీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుని ప్రజల నుంచి మీకు ఓటు మీరు వెళ్తున్నారు కదా క్యాంపెయినింగ్కు, వారి నుంచి మీకు ఏం స్పందన వచ్చింది? మా పార్టీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గారు నాకు 100% సపోర్ట్ చేస్తున్నారండి. అంటే మనకి ఏమంటారు అంటే ఫండ్స్ డబ్బులు ఎక్కువ లేకపోవచ్చు కానీ నాకు 100% సపోర్ట్ ఇస్తున్నారు అన్ని విధాలుగా. దానికి ఆర్థికంగా ముంగటికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇంకా ఎన్నెన్నో గ్రాండ్గా అవి కూడా చేసుకొని ఇంకా ఎక్కువ ప్రజలకు అప్రోచ్ అవ్వడానికి వెళ్తాము. ఇప్పటివరకు అయితే 100% సపోర్ట్ వస్తుంది. మీ ప్రజా ఏకతా పార్టీ ఎజెండాలో ప్రధాన అంశాలు ఉచిత వైద్యం, ఉచిత విద్య, అలాగే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న పరిధిలో రైతన్నలు లేరు వాటికి రైతు సంక్షేమం కూడా మీ ఎజెండాలో ఒక భాగము. అంతకంటే ఎక్కువ నారీ శక్తి, మహిళలను మహారాణులుగా చేస్తారని విన్నాము. మరి అది ఎలా సాధ్యమవుతుంది, మీరొక్కరే ఎలా చేయగలుగుతారు అనేది మీ పార్లమెంటు పరిధిలో మీరు ఎన్నికైతే మీరు మహిళలకు ఏమన్నా చేయగలుగుతారు? మహిళలే మహారాణులండి. ఇప్పుడు నేను ఒక ముందడుగు వేస్తే నాతోని అందరూ సామూహికంగా వచ్చి ఒక 1000 అడుగులు 1,000,000 అడుగులు అవుతాయి అవే అప్పుడు ఫ్యూచర్లో. ఇప్పుడు మరి ఒక నారి అంటే ఏంటండి, మీరు ఇన్నారుగా పురాణంలో కారేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా దరిద్రి. ఒక నారి ఏదైనా సాధించగలుగుతుందండి. రాజకీయ ప్రవేశంలో మీకు నారీ శక్తి ఉందని నేను నిరూపించడానికే నేను ముంగట్టుకొచ్చాను. నాతో చాలామంది మహిళలు కూడా ముంగట్టుకొచ్చి నన్ను సపోర్ట్ చేస్తా అంటున్నారు. ప్రజాయేకతా పార్టీ తరఫున మహిళలే మహారాణులుగా అని ఒక ఎజెండా ఒక అంశం చేశారు. ఆ ఎజెండా యొక్క లక్ష్యం ఏంటి? మహిళలకు ఏం చేయబోతున్నా, మహిళలకు మహారాణులుగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇళ్లలో ఉండి మహిళలకు చాలామంది కోరికుంటుంది, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అది అని చెప్పేసి. కానీ వాళ్ళందరూ చేయలేకపోతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక అవకాశం కల్పించాలి, మా పార్టీ ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళు దేనికి అర్హులో ముంగటికి నడిచి వాళ్ళకి నేను దారి చూపాలన్న ఆశయంతో నేను ముంగటికి వచ్చాను. గతంలో కార్పొరేటర్ కానీ ఇంకేమైనా ఎలక్షన్లు ప్రత్యక్ష రాజకీయాలు కానీ పరోక్ష రాజకీయాలు కానీ పాల్గొన్నారా? ఒకవేళ ఈ ఎలక్షన్లు అయిపోయినాక మీరు గెలిచినా గెలవకపోయినా రాజకీయాలలో కొనసాగుతారా? మీ ముందు ఉన్న లక్ష్యం ఏంటి? ఇప్పటివరకు అయితే నేను కార్పొరేషన్ దాంట్లో ఎమ్మెల్యే దాంట్లో చేయలేదండి. నార్మల్గా సోషల్ సర్వీస్ మనకు ప్రజల్లోకి వెళ్ళి అవసరం ఉన్న వాళ్ళకి నేను సేవ చేశాను. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, నేను చేస్తున్నాను. ముందు కూడా నేను చేయదలుచుకున్నాను. రాజకీయాలలో వచ్చి ముంగటికొచ్చి అందరికీ ఎవరైతే అవసరాలు ఉన్న ప్రజలందరికీ నేను అండగా ఉండి నేను సేవ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి. మీరు కూడా ఈ హైదరాబాదు నగర మన పార్లమెంటు అభ్యర్థినిగా పోటీ చేస్తున్నందుకు మన వైశ్య జాతి తరపున కూడా DD9 ఛానల్ ద్వారా మీకు మోరల్ సపోర్ట్ కానీ అందాలని కోరుకుంటున్నాము. బెస్ట్ ఆఫ్ లక్ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.